నమస్తే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్‌గా మారినటువంటి పాట 'బాయిలోనే బల్లి బలికే'. ఇది మంగ్లీ పాడింది, మంగ్లీ ఆడింది కూడా ఈ పాటకి. చాలామందికి చేరువైపోయింది ఆ పాట. సో, ఆ పాట ఒక రకంగా ఒక ఆదరణ లభిస్తే మరో పక్కన కొన్ని విమర్శల పాలు కూడా చేస్తూ ఉన్నది. ఆమె ముఖ్యంగా ఆమె కట్టు, బొట్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అంటే తెలంగాణ సాంప్రదాయాలని వెలుకు తీయాల్సినటువంటి కళాకారులు మార్వాడి కల్చర్ కావచ్చు, గుజరాతీ కల్చర్ కావచ్చు, వివిధ రాష్ట్రాల కల్చర్‌ని తీసుకొనొచ్చి తెలంగాణ ప్రజలపైన రుద్దడం ఏంటి అన్నటువంటి విమర్శలు కొంతమంది చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి పైన కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా కావచ్చు, బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించినటువంటి విగ్రహం రవీంద్ర భారతిలో ఏర్పాటు అంశం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అనుచరులు చేస్తున్నటువంటి దౌర్జన్యం కావచ్చు, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్తో అన్న నమస్తే. నమస్తే. ముందుగా ఎందుకంటే కల్చర్ ఇదంతా అంటేనే ముందుగా పేరు గుర్తొచ్చేది తెలంగాణ శ్యామ్. ఏంటి మీకు అభ్యంతరం ఏంటి? ఆమె బాగానే తెలంగాణ బిడ్డ, ఒక గిరిజన యువతి. సో ఆమె పైన మీరు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సో ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాట పైన? తెలంగాణ శ్యామనగానే నాకు ఇష్టం కాబట్టి నేను తెలంగాణను పెట్టుకున్నాను. తెలంగాణ ప్రజలందరిది. ఓకే. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళది, మీది, నాది, అందరిది. ఈ సంస్కృతి అందరిది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈ నేల కోసం త్యాగం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా సంస్కృతి, యాస, భాష. మనకు తెలుగే రాదన్నారు, మనం మాట్లాడేది తెలుగే కాదన్నారు, మనకు వ్యవసాయం రాదని అవమానించారు, మనది కల్చరే కాదన్నారు, మనకి పండుగలే కాదన్నారు. ఇటువంటి వివక్షతని మనం ఎదుర్కొన్నప్పుడు ఎలా అవుతుంది భయ్ అని చెప్పేసి మనం కౌంటర్ చేసాం. అద్భుతంగా ఈరోజు సినిమాలు, మన తెలంగాణ సినిమాలో యాసలో, మన భాషలో సినిమాలు తీస్తే బంపర్గా అర్జున్ రెడ్డి సినిమాను చూసాం మనం. సరే అది సినిమా, అది వినోదమా ఇంకోట పక్కన పెడితే, వాళ్ళు ఏం నేర్పిస్తున్నది పక్కన పెడితే, ఓ భాష అనేది మనం కాపాడుకోగలిగాం కదా. కానీ తెలంగాణలో నాట్లేసేటువంటి అక్కలే కానీ, చెల్లెళ్ళే కానీ, జానపదాలే కానీ, వెనకట బతుకమ్మ పాట, మీరు కూడా పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క పువ్వు వేసి చందమామ, ఒక్క జాములయ చందమామ అని చప్పట్లతో నా అక్క చెల్లెలు అందంగా తీరొక్క పువ్వుని పేర్చుకొని వచ్చి అందంగా ఆడేది. సరే అది పోయింది. ఇక ఇప్పుడు ఎవరు వంగేటోళ్ళు లేరా, పాడేటోళ్ళు లేరా అంటే ఉన్నప్పటికీ కూడా ఒక వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోయారు యూత్ కూడా. చదువుకున్నటువంటి ఇది కదా, ఇంకేమో ఈ ఆటలని ఓ పాట పెట్టుకున్నారు. వెనకట్లో టేప్ రికార్డులు, ఈ రీళ్లతో వచ్చేటువంటి టేప్ రికార్డులు వచ్చినాయి, దాంట్లో పెట్టుకుని ఆడేవాళ్ళు. తర్వాత డప్పులు వచ్చినాయి, కోలాటలు వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా విదేశీ సంస్కృతి కాకుండా పక్క రాష్ట్ర సంస్కృతి, మార్వాడి, గుజరాతీ, పంజాబీ, ఈ వేషధారణ ఏదైతే ఉన్నదో, ఈ వస్త్రాలంకరణ కూడా తెలంగాణ వస్త్రాలంకరణ కాకుండా మారిపోయింది. ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే, తెలుగు తల్లి ఉమ్మడిగా ఉన్నప్పుడు మనందరికీ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలందరికీ తెలుగు తల్లి ఉన్నది. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ తల్లి పుట్టింది కదా. మరి తెలంగాణ తల్లి 10 ఏళ్ళు మన తెలంగాణ తల్లి అనుకున్న తర్వాత రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తెలంగాణ తల్లి కాదు, ఈమె వెలమదొరసాని అని అన్నాడు. అంటే ఆయనకు అభ్యంతరం ఉన్నప్పుడు నా భాష, నా యాస, నా కట్టు, నా బొట్టు, ఓకే, నా పండుగ, నా కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని వక్రీకరిస్తా అంటే ఎట్లా? కాబట్టి మంగ్లీ గారు అంటే మాకందరికి గౌరవం, రెస్పెక్టు. గతంలో ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా తనంతు పాత్ర తను పోషించింది, అనేక మందిని ఇంటర్వ్యూలు చేసింది, చక్కగా తెలంగాణ భాష మాట్లాడుతుంది, యాస మాట్లాడితే, తను అద్భుతంగా పాట కూడా పాడుతుంది. ఆమంటే మాకు ఇష్టమే. మీరు అన్నట్టు అణగారినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ పోతా ఉన్నది, ఇంకా ఎదగాలి కూడా. నేను 100% ఆ విషయంలో నేను తనకు మద్దతుగా ఉంటాను. అది ఎవరు చేసినా, ఈ నెల పక్కన పెడితే నా నేల కోసం పనిచేసే వాళ్ళు ఎవరినైనా సరే నేను ఏమంటారు వెనకేసుకొస్తాను. అభ్యంతరం ఎక్కడ వచ్చింది? ఎస్, ఇదే అభ్యంతరం ఎక్కడ వచ్చిందంటే, మంగ్లీ గారు దయచేసి ఆ వీడియోని మీరు డిలీట్ చేయండి. ఎందుకంటే మార్వడి, గుజరాతీ కల్చర్లో ఈ బాయిలో బల్లి వడికే అన్నటువంటి పాట, ఆ అవ్వ చూడు సేకరణ గానం, అది సేకరించినటువంటి పాట. ఆ అవ్వ కట్టుబొట్టు అంతా తెలంగాణలో ఉన్నది. మీరేం చేశారు? రాజస్థాన్ కోటలు, ఎక్కడో మార్వడి కోటలు, ఆ గుర్రాలు, పక్కన సైడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేషధారణ మీరు అంతా అబ్జర్వ్ చేశారు, మీరు చూడండి. కాబట్టి ఇదంతా మన సంస్కృతిని, మన జానపదాన్ని మనం అవమానించుకున్నట్టుంటది. కాబట్టి దయచేసి మంగ్లీ గారు ఇటువంటి మీరు ఇప్పుడు ఇదైతే డిలీట్ చేయండి. ఇక పైన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఎంత అద్భుతంగా ఇప్పుడు నీకు తెలంగాణలో ఆ సేకరణ గానం ఒక అవ్వ ఇచ్చింది, మ్యూజిక్ కొట్టింది కూడా తెలంగాణ బిడ్డలే, నీకు డాన్స్ నేర్పించినటువంటి కొరియోగ్రాఫర్ కూడా తెలంగాణ ఆయన. సరే, నువ్వు కూడా మా తెలంగాణ బిడ్డవని మేము భావిస్తా ఉన్నాం, నువ్వు కూడా మా తెలంగాణ బిడ్డవే, మా అనగారినటువంటి వర్గాల బిడ్డవే, నేను కూడా అరగారిన బిడ్డనే. కానీ ఈ కల్చర్ని ఏదైతే ఈ వేషధారణ ఉందో
ఇది మన కల్చర్ కాదు, ఇది ముఖ్యంగా తెలంగాణ కల్చర్ కాదు. ఓకే. కాబట్టి అది మాకు వచ్చినటువంటి అభ్యంతరం. అంటే ఇప్పుడు చాలా మంది కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకుంటా ఉంటారు. అవునన్నా. సో చాలా మంది ఈ తెలంగాణలో కావచ్చు, ఈ హైదరాబాద్లో కావచ్చు, అవును. వివిధ లాల్చి పైజాములు వేస్తూ ఉంటారు. మిగతా సంబంధించిన బొట్టు వేషధారణ వేరుంటాయి. అవును. సో వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు ఈ విధంగా క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? సో ఎందుకు ఆమెను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది? రెండో అంశానికి వచ్చిన తర్వాత సో కావచ్చు, ఎందుకంటే సినీ గ్లామర్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, యూట్యూబ్లో నలుగురు వీక్షకులు కొంత అందంగా కనబడడానికి ఆ గుర్రాలను లేకపోతే ఆ కోటలోనో ఆ సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉండొచ్చు కదా, దాన్ని అట్లా ఆ విధంగా రిసీవ్ చేసుకోవచ్చు కదా. ఎస్, నేనేమంటున్నా అంటే అది సినిమా పాట అయితే నాకు అభ్యంతరం లేదన్న, అది జానపదం కదా, సేకరణ గానం కదా. ఆ అవ్వ ఆ తల్లి మరి చదువుకున్నదో లేదో నాకైతే తెలియదు, కానీ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని నీకు ఇచ్చింది, సేకరించినటువంటి గానం కదా. కాబట్టి జానపదాన్ని కూని చేస్తాం మేము, జానపదాన్ని ఉన్నటువంటి రూపురేఖల్ని మార్చేస్తాం, మొత్తం మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు కదా. కింద మంగ్లీ గారిలాగా పాడాలి, మంగ్లీ గారిలాగా ఆడాలి, మంగ్లీ అక్కలాగా ఎదగాలని నిన్ను చూసి నేర్చుకునేటువంటి చెల్లెళ్ళు, నా అన్నలు తమ్ముళ్ళు ఏమనుకుంటారో ఇలాగే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటే బాగుండు అనేటువంటి ప్రమాదంలోకి ఈ మన జానపదం పడిపోయింది కదా. ఎందుకంటే ఒక పాట ప్రేమికుడిగా చిన్నప్పుడు నేను నేను చెప్పిన కదా, నాట్లు వేసుకుంటూ లేకపోతే రకరకాల కోతలు కోసుకుంటూ పాటలు పాడేది మా వాళ్ళు అక్కలు. ఇటువంటి కల్చర్ లేదు కదా, అది జానపదం కంప్లీట్గా. మీరన్నట్టు సినిమాలో నిజంగా పెద్ద హీరో యాక్ట్ చేస్తా ఉన్నాడంటే మేము ఎప్పుడు కూడా సినిమా అటువంటి అభ్యంతరాలు ఏం చేయలేదు, సాహిత్యపరంగా ఏదైనా ఉంటే చేసాం, కానీ ఇది జానపదం కాబట్టి మాకు వచ్చినటువంటి అభ్యంతరం. మేమేమంటున్నామంటే అన్న, మీరు చూడండి, మీరు చాలా జానపదాలను అబ్జర్వ్ చేసినట్టయితే కనుక చాలా మంది గతంలో కూడా విమర్శలు చేశారు, పాటని అవమానిస్తూ అలా ఇలా అని మాట్లాడినప్పుడు కూడా మేము చెప్పాం జానపదాన్ని జానపదంగా బతకనిద్దాం, దాన్ని ఉద్యమం రూపంలోకి మలిచినప్పుడు కూడా మాలాంటి వల్ల మేము ఏమంటారు ఎస్ వెల్కమ్, మంచిదే కదా, ప్రజలకు ఉపయోగపడేది అని చెప్పాం. మీరు చూడండి, ఏమంటారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఉంటుంది, అక్కడ ఒక సౌత్ ఇండియా సంబంధించినటువంటి బొమ్మ ఇట్లా ఉంటుంది, రౌండ్గా ఒక గౌను అందంగా ఇలా బుగ్గలతోని రామ్ రాజ్ కాటన్ అని ఉంటుంది. సరే అది ఎవరిదాని పక్కన పెడితే పంచ, మన సౌత్ ఇండియా అనగానే లుంగి కట్టుకుంటాం, తెల్ల ఏదో ఒక కలర్ రంగు వేసుకుంటాం, భుజం మీద టవల్ వేసుకుంటాం. ఆఖరికి మొన్న 10 ఏళ్ళు పరిపాలన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా టవల్ వేసుకుంటాడు. అంటే సౌత్ ఇండియాలో పంచ కట్టుకునే వాళ్ళము, పొలం కాడికి పోయేటోళ్ళు, ఎడ్ల కాడికి పోయేటోళ్ళు, గొర్రెలను మేపుకుంటూ పోయేటోళ్ళు, చేతిలో కర్ర పట్టుకొని. ఇప్పటికి చూడండి, మీరు గ్రామీణ ప్రాంతాలలో పోతే చేతిలో కర్ర, ఓ పంచ. మన తెలంగాణలో ఏ ఉద్యమం మొదలు పెట్టినా సరే పంచ, కర్ర, టవలు, లేకపోతే బనీన్ మీద ఉన్నది ఇది ఉంటుంది కదా. కాబట్టి మాకు ఆ ప్రమాదంలోకి పోతావేమో, ఎందుకంటే ఒక పక్కన దేశంలో ప్రమాదం పొంచి ఉంది, ఒకటే భాష, ఒకటే ఏమంటారు, ఒకటే మతము, ఒకటే అని ఉంది. కాబట్టి మా సంస్కృతి ఎక్కడ నాశనం అయిపోద్దని మా భయం. డిలీట్ చేయమంటారు మీరు దాన్ని. ఆ మంగ్లీ గారి పట్ల మాకేం వ్యక్తిగతంగా కోపమే లేదు, మేము ఏమంటున్నాం ఎవరి పట్ల మాకు ఇదే లేదన్న, మా నేల మీద మాకున్నటువంటి ప్రేమతో మేము చెప్తా ఉన్నాం, మా జానపదం మీద మాకున్నటువంటి ప్రేమతో మేము చెప్తా ఉన్నాం. మన నర్సంపేటకు సంబంధించినటువంటి యోచన అద్భుతమైన పాట రాశాడు, నా పేరే జానపదము మరిచిపోతుంది నేడు నన్ను ఈ తరం అని రాశాడు. కాబట్టి ఆ పాట విన్న తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది, మర్చిపోతుంది ఈ జానపదాన్ని మర్చిపోయి ఒక రకమైనటువంటి మీరు డబ్బుల కోసం పాడుకోండి, మాకేం బాధ లేదు, మీరు సంపాదించుకోండి, పాడుకోండి, ఆడుకోండి, కమర్షియల్గా వాడుకోండి, మీరు సినిమా పాటలు పాడతారు, రాజకీయ పాటలు మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం, కోట్ల రూపాయలు సంపాదించుకోండి, అంచెలంచెలు ఎదగండి, తప్పలేదు. కానీ ఈ జానపదం అనేటువంటి తెలంగాణలో ప్రతి ఏ ఇంటికి పోయినా సరే పాట పాడతారు, పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అనేటువంటి పాట. కాబట్టి ఈ పాటని పాడు చేయకండి అని చెప్తాను. సో ఈ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎన్నో వందల వేల పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు విషయం. సో తెలంగాణ వ్యక్తిగా ఏ విధంగా దాన్ని ఆహ్వానిస్తారు, ఏ విధంగా మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, ఆ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? ఆహ్వానించేటువంటి ప్రసక్తే లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తక్షణమే రవీంద్ర భారతి నుంచి తొలగించాలి. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే కూడా మాకు ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విన్నాం. మా నాయకుడు కూడా ఇంతకుముందే రాశాను, నేను చదివా. బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానించినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. బాలసుబ్రహ్మణ్యం గారిని కర్ణాటక ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తమిళనాడు ప్రజలు, కేరళ ప్రజలు, హిందీ అన్ని వుడ్లు, హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏదో అంటారు కదా, అన్ని వుడ్ ప్రజలు ఆయన సాహిత్యాన్ని విన్నవాళ్ళే, ఆయన పాటల్ని మనం పెట్టుకుని విన్న వాళ్ళే, ఎగిరిన వాళ్ళే, ఆనందపడ్డ వాళ్ళే, దాంట్లో అనుమానమే లేదు. కానీ మా బాధలు ఏంటంటే అసెంబ్లీ నడిబొడ్డున ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి పెడతా అంటే మా హృదయం గాయపడదా? ఈ నేల కోసం ఇంతకుముందే చెప్పాం కదా, ఈ నేల కోసం మా గూడ అంజన్న, మా దాశరథి, మా నిన్న చనిపోయినటువంటి మా అందశ్రీ గారు, లేకపోతే మా గద్దరన్న, ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల మంది కవులు ఉన్నారు కదా. అందశ్రీ గారు ఏ కండువా కప్పుకోలే కదా, గద్దరన్న ఏ కండువా కప్పుకోలే కదా, గూడ అంజన్న ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలే కదా.
ఎస్ ఆయన ఒక సినీ కవి, కవి అంటున్నా, గాయకుడు. సినీ గాయకుడుగా మనం ఆయన గౌరవిద్దాం. ఆయన వర్ధంతిలు, జయంతిలు, రవీంద్ర భారతిలో లోపల పెట్టండి. కానీ విగ్రహాలు పెడతా అంటే మా హృదయం గాయపడుతుంది. నేను 100% దాన్ని అంటే ఆయనకు అర్హత లేదంటారా ఆ విగ్రహం? అర్హత అంటే ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సాంగ్స్, చాలా సాంగ్స్ రాసిండు, చాలా గొప్ప గొప్ప సాంగ్స్ రాసినటువంటి వ్యక్తి ఆయన కూడా. ఓకే. మీరు అన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దు అంటే మరి ఈ తెలంగాణలో చాలా విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాయి, పోయినట్టయితే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చాలా మంది ఎన్టీఆర్ లాంటి విగ్రహాలు ఉన్నాయి. సో మరి వాటిని కూడా తొలగించమని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఇలాగే మేము అంటున్నాం, ఉన్నాయి ఉంచనివ్వండి, ఉన్నాయి ఉండనివ్వండి, అట్లా మేము వద్దనంటలే. సరే ఉన్నాయి, తెలంగాణ ప్రజలు అవి కూడా తీసేయాలనేటువంటి చర్చ కూడా చేశారు. 100,000 మందిని చంపినటువంటి ముఖ్యమంత్రి విగ్రహం ఇక్కడ ఎందుకండి? ఆయన పేరు మీద పెద్ద విగ్రహం ఇక్కడ మన నాగార్జున సర్కిల్ పంజాగుట్ట దగ్గర ఉంటుంది. ఎందుకు ఆయన విగ్రహం? 100,000 మందిని తుపాకి గుండెతో కాల్చి చంపిండు. ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక పెద్ద కమల్ లీడర్. సరిగా ఆయన పేరు, ఆయన నాకు ఆ విగ్రహం తీసేయాలని కోపమే ఉన్నది. కానీ అది కరెక్ట్ అనబడదు. విగ్రహాల పంచాయతీ, కమ్యూనల్ వైలెన్స్ అంటారు. అలాంటి ప్రయాసం మీద నేను అట్లాంటి మాటలు చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాలకులైనా సరే తెలంగాణ బిడ్డల రక్త మాంసాలతో ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ మళ్ళా ఆంధ్ర పెత్తందారుల చేతి పాటలకు, తెలంగాణ యాంథమ్కు ఆంధ్ర ఆయన మ్యూజిక్ కొట్టాలి. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఆంధ్ర వాళ్ళకి పోవాలి. రేపొద్దున ఇంకా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేది, నువ్వైనా నేనైనా ఏదో ఒక రోజు అమరులు కావాల్సిందే. సరే అందరూ ఆరోగ్యంగా 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకాలి. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు విగ్రహం తీసుకొచ్చి కూడా పెడతాడా? జగన్మోహన్ రెడ్డి ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన విగ్రహం కూడా తీసుకొచ్చి పెడతారా? పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి పెడతారా? కాదు కదా. మరి మా నేలకు ఉన్నటువంటి, మా నేల కోసం త్యాగం చేసినటువంటి మా బెల్లి లలితక్క, మా శ్రీకాంతాచారి, ఈరోజు శ్రీకాంతాచారి ఇది మా శ్రీకాంతాచారి, ఇంకా చాలా మంది ఉన్నారు కూడా, వీళ్ళు వాళ్ళ త్యాగాలు మీకు గుర్తుకురావా? వాళ్ళే పెట్టండి. రవీంద్ర భారతి ఆయన ఎందుకు పెట్టాలి? ఎస్ ఆయనది ఒకవేళ మీరు పెట్టడం, ఆయన విగ్రహం పెట్టడం వెనకాల ఆంధ్ర వాళ్ళ ఓట్ల ప్రయోజనాలు ఉంటే కనుక మీరు ఇంట్లో పెట్టుకోండి, పర్లేదు. మీరు పర్సనల్గా స్టేట్మెంట్ పాస్ చేసుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారు మాకు ఇష్టం అని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చెప్పండి. ఎందుకంటే 1000 నాగాలు పెట్టి 1,00,000 నాగాలు పెట్టి దున్నిస్తాని రామోజీ రావు మీద కామెంట్స్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన పోయేమో మరి తెలంగాణ ఎప్పుడు దున్నిస్తామని ఆయన మీద రాజకీయం చేసి ఈయన గద్దెక్కిండు. మళ్ళీ ఈయన పోయి ఆయన పంచం చేరిండు. కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా పనిచేయట్లేదు రేవంత్ రెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన కనుసన్నల్లో, ఆంధ్ర గుజరాతీ కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే తెలంగాణ మీరే మార్చారు కదా. ఇప్పుడు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, ఎలమ తల్లి అని మీరే అన్నప్పుడు మరి మేము అనలేమా? కాబట్టి ఇది మా బాధ. పవన్ కళ్యాణ్ ఇది ఎందుకంటే మనం సినీ పాటలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ ప్రజల దిష్టి, తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి తోటలు కూలిపోయినాయి, రాలిపోయినాయి, కాలిపోయినాయి అనొచ్చా అన్న ఎవరైనా? ఇది మనం ఎక్కడ బతుకుతున్నాం? సరే, విశ్వాసాన్ని మనం ఎవరు కూడా ధిక్కరించు. రాజ్యాంగం ఏం చెప్తుంది? విశ్వాసాలని, ఎవరి విశ్వాసాలనైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరి విశ్వాసాలనైనా గౌరవించాల్సిందే. కానీ అదే రాజ్యాంగం మూఢ విశ్వాసాలను వ్యతిరేకించని, సైంటిఫిక్ టెంపర్ని పెంచమని చెప్పుద్ది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జిష్టి తగిలి కొబ్బరి కోల్పోతాయన్న. మరి నేను కూడా గుజరాత్లో జిష్టి తగిలి నా తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇదైపోతుంది, తాగుబోతుల రాష్ట్రం అవుతుంది అని స్టేట్మెంట్స్ పాస్ చేస్తే గల్లిన వైన్ షాపులే. మరి వాళ్ళు తాగడానికి గల కారణం గుజరాత్ మార్వాడీల కన్ను నా తెలంగాణ బిడ్డల మీద పడ్డదని నేను అనాలా? దిష్టి తగిలింది అనాలా? కాబట్టి ఆయన స్థాయికి తగదు, అది కరెక్ట్ అయినటువంటిది కాదు. తెలంగాణ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. ఈ నేల మీద నీకు ప్రేమ ఉందని చెప్తావు. నువ్వు ఒక పక్కన మార్క్సిస్ట్ అంటావు, అంబేద్కర్ అంటావు, పూలే అంటావు, బుద్ధుడు అంటావు, కారల్ మార్క్స్ అంటావు, కాంశీరామ్ గారు నాకు ఆదర్శం అంటావు. నువ్వు ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని 2014లో బీఎస్పీ, ఇక్కడనేమో సిపిఐ అనుకుంటా ఇక్కడ పోటీ చేసినావు, అక్కడనేమో బీఎస్పీ, సిపిఎం, సిపిఐతో అక్కడ పోటీ చేసినావు. తర్వాత నీకు నచ్చలే. మీ తమ్ముడేమో నేను దేవుని నమ్మ అంటాడు. ఆయన అన్ననా తమ్ముడా? నాగబాబు గారు ఆయన నమ్మ అంటాడు. మీ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. సరే, ఎవరు వెళ్ళనైనా ఉండొచ్చు, మేము కాదంటలే. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు హీరో అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ నవ్వండి. కానీ రాజకీయంగా ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎందుకు సారీ చెప్పాలి? నా తెలంగాణ అన్నావు కదా, మరి నీ తెలంగాణ దిష్టి నీకు తగులుద్దా? మీరు అన్నదే కదా, నా తెలంగాణ ఎట్లా అని అన్నావు కదా, మరి నీ తెలంగాణ నువ్వు ఎట్లా అవమానిస్తావు? మేమందరం నీ అన్నలమే కదా, మేమందరం మీ తమ్ములమే కదా. సార్, రాజకీయ నాయకులను అన్నావంటే పర్టికులర్ పేరు చెప్పు. కేసీఆర్ కబ్జా చేశాడా? ఆయన పేరు చెప్పు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కబ్జా చేశాడా? ఆయన దిష్టి తగిలిందా చెప్పు. కవిత కబ్జా చేసింది, ఆయన పేరు చెప్పు. రేవంత్ రెడ్డి చేశాడా? ఆయన పేరు చెప్పు.
నువ్వు తెలంగాణను అన్నావా, తెలంగాణలో దోపిడీ చేసే నాయకుడిని ఉద్దేశించి అన్నావా అనేటువంటి క్లారిటీని నువ్వు ఇస్తే కనుక ఇది ఈ రచ్చ ముదరకుండా నీ మీద వ్యతిరేకత రాకుండా, అరే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఓ ప్రజాస్వామ్యవాదిపై 2 ప్రాంతాలని చంద్రబాబు నాయుడు లాగా 2 కళ్ళ సిద్ధాంతంతో చూస్తాడు అనేటువంటి మంచి అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. కానీ మీరు తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మా హృదయాలు గాయపడతాయి కదా, ఎవరి దృష్టి అంటే ఇంకెవరు తగలట్లేదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళదే తగులుతుందా, తగదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదన్నా, మేము క్షమాపణ చెప్పమని చెప్తున్నాం. నిన్న డిబేట్లో కూడా అదే చెప్పాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు అయితే అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అది తగదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేసింది, అది కాదు కదా. మా దిష్టి తగిలింది మీకు అని మీరు అన్నారు, దాని పట్ల మీ స్టాండ్ ఏం చెప్పండి. అది కాదు పోయి మా సార్ ఇలా అనలేదు, మా అన్నో సార్ అంటారు కదా, అలా కాదు పోయి ఇలా అని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఖబర్దార్ వివరదార్ మేము రామ్ గోపాల్ వర్మని బెదిరించినాము, మిమ్మల్ని కూడా బెదిరిస్తామంటే రామ్ గోపాల్ వర్మ భయపడుతుడేమో, తెలంగాణ శ్యామ భయపడరు కదా. తెలంగాణ శ్యామ లాంటి వ్యక్తులు 100,000 మంది ఉన్నారు, భయపడరు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మంచి పద్ధతి కాదు. మన నేల కదా, పార్టీలకు అతీతంగా మన నేలకు ఏదైనా ప్రమాదం ఉన్నా ఇటువంటి ప్రాంతేతరుడు వ్యాఖ్యలు చేసినప్పుడు కాళోజీ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలో పాతరేద్దాం, ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం అవతల తరిమి కొడదాం. కాబట్టి మా ప్రాంతం వాడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా అంటున్నాడు, అసలు నేను ఎందుకు సారీ చెప్పాలా పోయి, తెలంగాణ కూడా నా నేల అంటుండు. మరి నీ నేల, నీ తల్లిని నువ్వే అవమానించుకుంటావా నా క్వశ్చన్. కాబట్టి నీ తల్లిని నువ్వు అవమానించకుండా ఉండాలి అని అంటే కనుక నువ్వు క్షమాపణ చెప్పు. సో మరొక పక్కన మనం చూస్తూ ఉన్నాం కదా, ఇటీవల ఒక 4-5 రోజుల నుంచి నల్గొండ జిల్లా సంబంధించిన టాపిక్ ప్రధానంగా కనబడతా ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినటువంటి డిసిసి అధ్యక్షుడిగా ఆయనకు నియామక బాధ్యతలు అప్పగించిన తర్వాత వ్యతిరేకించడం పున్నా కైలాష్ నేతకి. దాని తర్వాతనేమో మొన్న ఒక బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒక నామినేషన్ వేయడానికి పోతే మూత్రం తాగిపించినటువంటి సంఘటన. సో ఎట్లా స్పందిస్తారు దీని పట్ల, ఏంటిది అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులను ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నావా, ఏంటిది దీంట్లో ఇంకా మార్పు రావాలంటే ఏం చేయాల్సింది? మన ఛానల్ కూడా పోయినట్టుందన్న, నేను కూడా చూసా. మన ఛానల్ ఇక్కడ ఉన్న లోకల్గా మన తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు చాలా మంది పోయినట్టున్నారు. ముఖ్యంగా ఏంటంటే నల్లగొండ అనగానే ఇది చాలా లోతైన, చాలా ఏమంటారు లోతుగా అధ్యయనం చేస్తే కానీ అర్థం కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీరు సీరియస్గా ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ, లేదా ఎస్సీ జనరల్, బీసీ జనరల్, బీసీ మహిళ, గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించబడ్డాయి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అనుకుందాం కొద్దిసేపు. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ మహిళ వస్తే ఊర్లో ఎవరు పోటీ చేయాలి? ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాల మహిళలు మాత్రమే పోటీ చేయాలి. కానీ ఇక్కడ దుర్మార్గం ఏం చెప్పిన, ఆ గ్రామంలో అన్ని గ్రామాలలో అంతే, మీరు చూడండి, ఆ గ్రామంలో ఎస్సీ మహిళ పోటీ చేయడానికి మాత్రమే అర్హురాలు పోటీ చేస్తుంది అనుకుందాం. కానీ ఆమె డబ్బు పెట్టుకోలేదు, ఆమె మాట్లాడలేదు, ఆమె రాజకీయం చేయలేదు. దీని వెనకాల మళ్ళీ అప్పర్ క్యాస్ట్లు ఎవరైతే ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, ఆధిపత్య భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళ వెనకాల డబ్బులు, లేకపోతే కేవలం పేరుకు మాత్రమే బొమ్మలాగా నిలబెట్టి గెలిపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి మింగాలనుకునేటువంటి నాయకులు నిలబెడతారు. మీరు గ్రామంలో చూడండి, పేరుకు మాత్రం సర్పంచ్, మన ఎస్సీ సర్పంచ్ ఉంటుంది, పెత్తనం మొత్తం రెడ్ అయినదో కమ్మైనదో బాపనైనదో ఉంటుంది. బీసీలో కూడా అంతే పరిస్థితి. బీసీ జనరల్ వచ్చింది అనుకో, బీసీ నిలబెడతారు, పెత్తనం మొత్తం రెడ్ అయినదో బాపనైనదో కాపాయినదో కమ్మైనదో అప్పర్ క్యాస్ట్ ఉంటుంది. కుర్చీ మాత్రమే వాళ్ళది, నిర్ణయాధికారాలు మొత్తం రెడ్డిలో ఉంటాయి. మరి పొద్దున్న లేస్తే మళ్ళీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఆడిపోసుకునేటువంటి వాళ్ళు మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో బతుకుతున్నటువంటి ఇంకా ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఏమరా నువ్వు నాకు చెప్పకుండా, నా అంగీకారం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నువ్వు పోటీ చేస్తావా అనేటువంటి రీతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళ మిస్సెస్ కూడా చదువుకున్నది. అటువంటి వ్యక్తులు నిజంగా నేను చెప్తున్నా అక్క గెలవాలి. ఎందుకనంటే నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీ తాతల మీ అయ్యాలు జాగిర్ అనుకుంటురా? ఖబర్దార్, 2026లో బతుకుతున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని పవన్ కళ్యాణ్ మీదకి మళ్ళీ ఇచ్చి క్షమాపణ చెప్పాలో అట్లా ఇట్లా అంటున్నావు. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి, నువ్వు బహుజన సమాజానికి క్షమాపణ చెప్పాలి, ముక్కు నెలకు రాయాలి. ఇది 2026లో బతుకున్నావు. ఎంతమందిని చంపుతావు? ఈయన చాలా తెలివిగలోడు, చంపుతాడు. గతంలో మన రాజకీయ వీరు రాజగోపాల్ రెడ్డి ఎవడు మాట్లాడుతాడు? చెరుకు సుధాకర్ అన్న లాంటి వాడు పీడీ యాక్ట్లో సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. తెలంగాణలో మొట్టమొదటి ఉద్యమకారుడు. నా అభిమానులు తిరుగుతురు, 100,000 మంది చంపుతారంట. ఎంతమంది చంపుతారు నీ అభిమానులు? నీ అభిమానులు నీ రౌడీలా, గుండాలా? అంటే నిన్ను ప్రజాస్వామ్యాన్ని నిన్నుగా ప్రేమించేటువంటి వ్యక్తులు లేరా?
నీ కాంట్రాక్టుల కోసం, నీ కమిషన్ల కోసం ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తావు, ముఖ్యమంత్రులను బ్లాక్మెయిల్ చేస్తావు, ఆ డబ్బుతోని ఇటువంటి గుండాలను పెంచి పోషిస్తున్నావా? కాదు కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు నీకు శక్తి ఉంటే నువ్వు నిలబడు, నీ క్యాండిడేట్ని నిలబెట్టుకుంటావు, గెలువు. కానీ ఇంకా నువ్వు రాచరిక పోకడ రెడ్డిని మొత్తం నల్గొండ జిల్లా నా చేతిలో మా తమ్ముని చేతిలో ఉంది అనేటువంటి అహంభావంతో ఉంటే కనుక గతంలో మన అద్దెంకి దయాకరాన్ని కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు, చెరుకు సుధాకరాన్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బీసీని బెదిరిస్తే నువ్వు ఏ వర్గాలను బెదిరించాలో చెప్పు. ఆయన అన్న పేరు ఏం పేరు, నీలం మదన్న, మెదక్ జిల్లా నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కూడా ఈయన మాట వినాలంట. ఎందుకు వినాలే? రెడ్డి సాబు మంచి మానవత్వం, మంచి హృదయం ఉన్నటువంటి రెడ్లను చూసి నేర్చుకో. అదే వెలగొండ జిల్లా నుండి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నాడు. ఎంత గొప్పడు, ఎంత దయాగులం కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే కమ్యూనిటీ తప్పుగా అనుకుంటుంది. ప్రతి కులంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి విష్ణుడు దొరల్లాగా, రామచంద్రారెడ్డిలాగా ప్రవర్తిస్తా, నిజాంలాగా ప్రవర్తిస్తా, బ్రిటిష్ వాళ్ళలాగా ప్రవర్తిస్తా అంటే ఖబర్దార్. నీ అభిమానులున్నా, నీకు డబ్బులున్నా, పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తా, కిడ్నాప్ చేయించి కొట్టిపిస్తా, సంపి నేనే పోయి సంతాప సభలు పెడతా, దండలేస్తా, 10 లక్షలు ఇస్తా, ఏమో నిధి లేకుండా మేనేజ్ చేస్తా అంటే గుర్తుపెట్టుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. ప్రజలందరూ తెలివిగలళ్ళు, తిరగబడతాం. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మీ దగ్గర అన్ని అధికారాలు మీ చేతిలో ఉండొచ్చు, పోలీసు యంత్రాంగము, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మీరు రాహుల్ గాంధీ ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఏడక గొడవ పడుతుంది ఈయన. కాబట్టి ఏదైతే ఎంత దుర్మార్గం, నీ బీరు పోస్తావు, దాంతోపాటు దాంట్లో మూత్రం పోస్తావు, తాగురాని బెదిరిస్తావా? అంత చదువుకున్నటువంటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కెమెరాల ముంగట ఇట్లా చేసిరని వాళ్ళ పర్వాలు తీసుకుంటారా? నిజంగా విక్టిమ్ కార్డే ప్లే చేస్తున్నారని కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. అది ఏమైనా ఎమ్మెల్యే సీటానా, ఎంపీ సీటా? ఎక్కడ బతుకుతున్నాం మనం? కాబట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఒకటి కావాలి. ఎస్సీలు నిలబడ్డ దగ్గర ఎస్టీలు, బీసీలు ఎస్సీలను గెలిపించుకోవాలి. ఎస్టీలు నిలబడ్డ దగ్గర ఎస్సీలు, బీసీలు ఎస్టీలను గెలిపించుకోవాలి. బీసీలు నిలబడ్డ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీలు, బీసీలను గెలిపించుకోవాలి. కాబట్టి ఇటువంటి దొరలకు, ఇటువంటి ఫ్యూడల్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పిన వాళ్ళతో ప్రజాస్వామ్య పద్ధతిలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ క్యాండిడేట్ని అయితే నిలబెడతా ఉన్నాడో ఆ క్యాండిడేట్ని ఓడించండి. ఆయన బీసీనే కావచ్చు, కానీ గెలిచి మళ్ళీ రెడ్డికి బానిసగిరి చేస్తాడు కదా. కాబట్టి ఆయనను ఓడించండి, ఈ అక్కని గెలిపించండి. ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి, ముక్కు నేలకు రాయాలి. నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పవన్ కళ్యాణ్ అంటున్నావు కదా, ఆయన కూడా తెలంగాణలో తిరగడానికి హక్కు లేదు అంటున్నావు కదా, రైట్. నీ ఆ స్టేట్మెంట్స్కు నీతో నీ వెనకాల ఉంటా, కానీ నువ్వు తిరగకుండా ఉండాలంటే నువ్వు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి బహుజన సమాజానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విషయాల పట్ల ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో మంగ్లీ విషయంలో అంటే వ్యక్తిగతంగా తమ పైన కోపమే లేదు, తెలంగాణ బిడ్డ అని చెప్పేసి గౌరవించుకుంటూనే ఆమె వేషధారణ పైన కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ వీడియోను డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇమీడియట్గా ఉపసంహరించుకొని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి అన్నటువంటి అంశంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్, మరోసారి ఇట్లాంటి పునరావృతమైనట్టు ఏదంటే ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి ఆస్కారం త్వరలోనే ఉంది అని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం తెలంగాణ శ్యామ్ అయితే చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మనతో వెలుగు.